లింగం యాదవ్ గారు చెప్పండి, ఈ ఇయర్ కాంగ్రెస్ పార్టీకి ఎలా ఉన్నది అనుకుంటున్నారు మీరు? గుడ్ మార్నింగ్ అండి. ముందుగా మీకు, హెచ్ఎండి ప్రేక్షకులకు, పెద్దలకు, ప్యానలిస్టులకు డెఫినెట్ కూడా తెలంగాణ ప్రజా ప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏర్పడిన తర్వాత ఇవాళ 2023 డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు ప్రత్యేకించి 2025 కూడా అంటే తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి, సంక్షేమము, సామాజిక న్యాయ ధ్యేయంగా దేశానికి ఒక ఆదర్శ రాష్ట్రంగా, ఒక మోడల్ రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో ఇవాళ ముఖ్యమంత్రి గారు ప్రజా ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఇవాళ మీరు చూశారు, ఈ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏ విధంగా ఇవాళ దేశం మొత్తం కూడా, ప్రపంచం మొత్తం కూడా ఇవాళ తెలంగాణ వైపు చూస్తుందనే దానికి నిదర్శనమే ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు. డెఫినెట్ గా ఇప్పుడే మిత్రుడు చాలా మంది మాట్లాడుతున్నారు ఏం జరిగింది ఏందనేది, దాని గురించి నేను బోదలుచుకోలేదు. ఇవాళ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇవాళ ప్రత్యేకించి క్యాస్ట్ సెన్సెస్ చేసిన తర్వాత అంటే 24లో ఎండింగ్ లో, తర్వాత 25లో అసెంబ్లీలో ఫిబ్రవరిలో బిల్లు పాస్ చేసేసి, అంటే దేశ చరిత్రలోనే మొదటిసారిగా 1931 తర్వాత క్యాస్ట్ సెన్సెస్ చేసి దాన్ని అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి, అంటే ఒక సామాజిక న్యాయానికి కట్టుబడి ఎవరు చేయనటువంటి, దేశంలో ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం చేయనటువంటి నిర్ణయం ఇవాళ ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగింది. అదే విధంగా ఇవాళ మీరు మాట్లాడుతున్న ఎలక్షన్స్ గురించి, ఇవాళ ఏ ఎలక్షన్ జరిగినా కూడా తెలంగాణలో ఇవాళ గెలిచేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. మీరు చూశారు, జూబ్లీస్ ఎలక్షన్ లో కనీసం ఇక్కడ ఉన్నటువంటి పార్టీలకు, కొన్ని పార్టీలకు, బీజేపీ లాంటి పార్టీకి డిపాజిట్ కూడా రాలే. స్వయంగా కేంద్ర మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎంపీ సెగ్మెంట్ లో వస్తుంది. ఇక అదే విధంగా సిట్టింగ్ స్థానమైనటువంటి బీఆర్ఎస్ మరి వాళ్ళ కనీసం వాళ్ళకి ఎన్ని ఓట్లు వచ్చినాయో తెలుసు చాలా స్పష్టంగా. ఇప్పటికంటే ఇవాళ అదే విధంగా పంచాయతీ ఎలక్షన్ లో బీజేపీ, బీఆర్ఎస్ రెండు కూడబలుకొని పోటీ చేస్తే కూడా 30% సీటు రాలే. ఇవాళ కాంగ్రెస్ పార్టీ 60 నుంచి 70% సీటుగా ఇవాళ పంచాయతీ ఎలక్షన్ లో గెలిచింది. అదే విధంగా ఏదైనా చూడండి మీరు, ఇవాళ గ్లోబల్ సమ్మిట్ కండక్ట్ చేశాం. ఇవాళ ప్రపంచం మొత్తం కూడా తెలంగాణ వైపు వచ్చింది, ఇక్కడ పెట్టుబడులు పెట్టాలని. అంటే ఇవాళ ఏ రంగంలో చూసుకున్నా కూడా ఇవాళ అదే విధంగా ఎస్సీ కేటగరైజేషన్ అయితే మొదట్లో అమలు చేసినటువంటి రాష్ట్రం ఏదైనా ఉందంటే దేశంలో అది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే. ఇంత అభివృద్ధి, సంక్షేమం, సామాజిక న్యాయంలో ఇవాళ తెలంగాణ ప్రజా ప్రభుత్వం. లింగం యాదవ్ గారు 2025లో పాలనలో హైలైట్ పాయింట్స్ అని చెప్తే మీరు సీక్వెన్స్ ఎట్లా చెప్తారు? నేను అదే చెప్తున్నాను, ఇవాళ క్యాస్ట్ సెన్సెస్ అసెంబ్లీలో బిల్లు పాస్ చేశాము, ఎస్సీ కేటగరైజేషన్ చేశాము. అదే విధంగా ఇవాళ మననే చెప్తున్నాం, గ్లోబల్ సబ్మిట్ చేశాము. ఇవాళ ప్రజా ప్రభుత్వం ఒక్కొక్కటిగా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాల పెట్టుబడులలో ఇవాళ ముందుకెళ్తుంది. మీరు గతంలో చేసినటువంటి, ఇవాళ గతంలో ఏదైతే నిర్లక్ష్యానికి గురైందో, ఇవాళ ఇంత ముందుగా మీరు స్టార్టింగ్ లో చెప్పారు నీటి వాటా గురించి, ఇవాళ దానికి వ్యతిరేకంగా మేమే కదా కొట్లాడుతున్నాం. ఆంధ్ర జలదోపిడికి వ్యతిరేకంగా ఎన్జీటీకి వెళ్ళి కేంద్ర మంత్రులని, ప్రధాన మంత్రులను కలిసేసి ఇవాళ పోలవరం బరకచెర్లని దానికి ఎన్జీటీలో ఆపింది ఇదే ప్రజా ప్రభుత్వం కదా. అంటే మీరు చేసినటువంటి తప్పిదాలన్నీ కూడా సరి చేసుకుంటూ ప్రజా ప్రభుత్వం ఇవాళ ఈ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తుంది. ఇప్పటికే బీజేపీ నాయకులు మాట్లాడారు, వీళ్ళు ఏదో చేస్తున్నట్టు. ఇవాళనే మీరు చూసి ఉండొచ్చు ఏ విధంగా సంక్షేమ కార్యక్రమాలలో బీజేపీ కోత పెడుతుంది అనేది. మొన్ననే మనం చూసాం, మన్రేగా పేరు మార్చి దాంట్లో 60 పార్టీ వాటా తీసుకొచ్చారు. దాంతో పాటు ఒక్కొక్క స్కీమ్ లో, అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి అందుతున్నటువంటి సంక్షేమ పథకాలలో మాక్సిమం ఇవాళ కోత పెట్టినటువంటి సందర్భం మరి బీజేపీ ప్రభుత్వం పెడుతుంది. అంటే వాళ్ళకి సంక్షేమాలు వాళ్ళకు పట్టాయి, వాళ్ళు మా గురించి మాట్లాడుతున్నారు మేమేం చేసినాం అనేది దానికి నిదర్శనమే జూబ్లీస్ బై ఎలక్షన్, మొన్న జరిగినటువంటి పంచాయతీ ఎలక్షన్స్ ప్రత్యక్ష నిదారణ. తెలంగాణ ప్రజా ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏ విధంగా అభివృద్ధి, సంక్షేమానికి ఆ ఎలక్షనే ఉదాహరణ. వీళ్ళ కనీసం డిపాజిట్ కూడా రాలే కదా, వీళ్ళు మాట్లాడితే ఎట్లండి? అతను ఇవాళ ప్రతిపక్ష నాయకుడు వాళ్ళు ఏదో మెహర్బానీ కోసం అసెంబ్లీకి ఒక్కరోజు వచ్చి 3 నిమిషాలు వచ్చిపోతే దాన్ని పెద్దగా చెప్తున్నారు. మరి ఆయన ప్రజాస్వామ్యంలో ఆయన రోల్ ఏంది? అసలు బీఆర్ఎస్ ఎవరైనా తెలంగాణలో పట్టించుకుంటారా? ఇవాళ వీళ్ళని గురించి మాట్లాడుతూ ఉన్నారా? వీళ్ళు చేసినటువంటి పాపాల పుట్ట, ఆ పండోరా బాక్స్ బయటపడి ముఖం చూపించుకోలేకనే ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చి 3 నిమిషాలలో మళ్ళీ ఇంట్లో దాక్కున్నటువంటి వ్యక్తులు వాళ్ళు బీఆర్ఎస్ నాయకులు. వాళ్ళు మాట్లాడితే ఎట్లండి? ఇవాళ మీ ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నాయకుడు మీ బాధ్యతే లేదు కదా. ఇవాళ ప్రభుత్వం మీ మొదటి నుంచి చెప్తున్నా, మీరు సలహాలు, సూచనలు ఇవ్వండి, మీరు దానికి ఇవ్వరు. ఎంతసేపు విమర్శలేగా మీరు విమర్శలు చేస్తే అందుకే ప్రజలే దానికి స్పష్టమైన తీర్పు ఇచ్చారు కదా. లింగం యాదవ్ గారు ఇప్పుడు సలహాలు, సూచనలు ఇవ్వడానికి ఇప్పుడు ఈవెన్ సభకు వస్తే కూడా కావాల్సినంత టైం ఇస్తాము అని చెప్పేసి అంటున్నారు. ఎట్ ద సేమ్ టైం ఇంతకుముందు నేను ఒక పేపర్లో చదివాను, అంటే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కు సంబంధించి గతంలో కాంగ్రెస్ కూడా మాకు అంత టైం ఇవ్వాలి, మేము కూడా ప్రెజెంటేషన్ ఇస్తాము అంటే
అంటే పీపీటీలో కుదరదు కానీ బట్ సలహాలు సూచనలు ఇవ్వండి అని చెప్పేసి అంటే అప్పుడు బహిష్కరించారు. ఎట్ ది సేమ్ టైం ఇప్పుడు వాళ్లకు మీరు ఆ ప్రజెంటేషన్ ఇచ్చేటువంటి అవకాశం ఇస్తున్నారా? సలహాలు సూచనలు ఇవ్వడానికి వాళ్ళు రెడీగానే ఉన్నారట. అండి అదేళ్లలో వాళ్ళు ఏం చేశారు అనేది అందరికీ తెలుసు. ప్రతిపక్ష నాయకుడు మాట్లాడుతుంటే కూడా కనీసం గౌరవమైనటువంటి వ్యక్తి ఆనాటి ముఖ్యమంత్రి ఉన్నటువంటి కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ మీరు నిన్న చూశారు, ఇవాళ స్వయంగా ముఖ్యమంత్రి గారే అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు దగ్గరికి వెళ్ళి విజ్జేయడం అనేది ఒక గొప్ప ముఖ్యమంత్రి ఉన్నటువంటి గొప్ప లక్షణం. వాళ్ళకి ఆనాడు ఏనాడు లేదు కదా. కనీసం నిన్న అంత జరిగితే ఒక మాజీ ముఖ్యమంత్రి కూడా లేచి ఒక ముఖ్యమంత్రి గారికి వెల్కమ్ చెప్తే మరి 10 ఏళ్ళు మంత్రిగా చేసినటువంటి ఒక మూర్ఖుడు అనాలో మరి ఆయన తెలిసి ఏమనాలో అట్లాంటి వ్యక్తి ఆయన ఏం చేసినో దాన్ని ప్రజలే చూస్తున్నారు కదా. అంటే ఆయన యొక్క బిహేవియర్ ఏ విధంగా ఉంది అంటే లింగం యాదవ్ గారు ఒకటి చెప్పాలి. ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించి ముఖ్యంగా అసెంబ్లీలో ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కరచాలనం చేయడం, వాళ్ళిద్దరూ అలా ఉండడము డెఫినెట్ గా ఆసక్తికరంగా ఉంది. పక్కనున్న మంత్రులు, మాజీ మంత్రులు వాళ్ళందరూ లేశారు, మీ మంత్రులు అక్కడికి వచ్చారు. సో అక్కడ ఆసక్తికరమైనటువంటి సిచ్యువేషన్ జనాలకు కూడా నచ్చింది, దెర్ ఇస్ నో డౌట్. బట్ ఇందులో కూడా ఇటు బీఆర్ఎస్ నేతలు కావచ్చు, ఇటు కాంగ్రెస్ నేతలు కావచ్చు, ఆయన నిలబడలేదు అని మీరు చూసారా, దగ్గరకు వచ్చి దండం పెట్టారని వీళ్ళు. అంటే ఇదేంటి జనాలకు ఈవెన్ ఇది మంచి పరిణామం బాగుంది అన్నటువంటి దాన్ని కూడా ఇంత అంటే ఎవరికి కావాల్సిన పాయింట్లు వాళ్ళు మాట్లాడుకుంటూ దీన్ని ఇట్లా చేయడం కరెక్టే అంటారా? జోష్న గారు మీరే చెప్పండి. ఒక ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి ప్రధాన ప్రతిపక్ష నాయకుడి దగ్గరకు వస్తే కనీస గౌరవం కదండి లేవాలి. మరి 10 ఏళ్ళు మంత్రి చేసినటువంటి వ్యక్తి ఆయన కాదు సోయి ఉండాలి కదండి, దానికి ఎవరు చెప్పాలా అండి? ఇప్పుడు మీరు ఎవరైనా మనం ఏం చేస్తామండి, వాళ్ళకు ఒక ముఖ్యమంత్రి స్థాయిని గౌరవించాలి కదా. చైర్ ఇంపార్టెంట్ కదా, వ్యక్తి కాదు కదా. ఇవాళ కేసీఆర్ అనే వ్యక్తి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రిగా మా ముఖ్యమంత్రి ఇవాళ మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వెళ్ళి పరామర్శించాడు. గతంలో హాస్పిటల్ ఉంటే కూడా పోయి పరామర్శించి వచ్చాడు. ఇవాళ మరి మంత్రిగా చేసిన వ్యక్తి ఒక ఎమ్మెల్యే కనీసం సోయి లేకుంటుంటే ఇక దానికి మనం ఏం చెప్తామండి? ఇదేనా మీ అదే చెప్తున్నా, ఆ అహంకారం తగ్గిన వ్యక్తి కేటీఆర్, దానికి ప్రజలే డిసైడ్ చేస్తారు. నేనేమంటున్నా, నరసింహారెడ్డి గారు నేను మాట్లాడలేదు. నేనేమంటున్నానంటే వీళ్ళు 10 ఏళ్లలో ఏనాడు ప్రతిపక్ష నాయకుడిని కనీసం గౌరవించలే. ఆనాడు దళిత వ్యక్తిని ఇప్పుడు ఉన్నటువంటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఉంటే కుట్రతోటి దళిత నాయకుడు ఒక డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా ఉండొద్దు ప్రతిపక్ష నాయకుడు అని ఆనాడు లేకుండా చేసినటువంటి దుర్మార్గులు బీఆర్ఎస్ నాయకులు కల్వకుంట్ల కుటుంబం. సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి స్పీకర్ ఉంటే స్పీకర్ ముందు దళిత వ్యక్తి స్పీకర్ ఉండొద్దనే కుట్రతోటి ఇవాళ కేసీఆర్ వీళ్ళు అసెంబ్లీకి రాకుండా ఈ నాటకాలు ఆడుతున్నారు. నిన్న కూడా ఎందుకు వచ్చిందండి, మొన్న 3 నిమిషాలు ఆయన యొక్క మెంబర్షిప్ డిస్క్వాలిఫికేషన్ కాకుండా అటెండ్ కాక మన అందరికీ తెలుసు. స్కూల్లో కూడా మొత్తం కూడా 70%. లింగం యాదవ్ గారు మళ్ళీ వాయిస్ తీసుకుంటాను, డెఫినెట్ గా వాయిస్ తీసుకుంటాను మీది. దయచేసి నరసింహారెడ్డి గారు ఏంటి మీ సమాధానం? లింగం యాదవ్ గారు ఇది డిబేట్ అండి, ఇంటర్వ్యూ కాదు. ఎందుకంటే అందరూ మాట్లాడాలి. మీరు మాట్లాడే